Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 6.2 అందులో first question. Using the number line write the integer which is number line తో మనం ఇంటిజర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చెక్ చేద్దాం. ఓకే, క్వశ్చన్స్ చూడండి. 3 more than 5 అంటే ఫస్ట్ నెంబర్ లైన్ రాసుకుందాం. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది. ఓకే, ఇవి రైట్ సైడ్ ఈ పాజిటివ్ ఇంటీజర్స్ మైనస్ ఇవి నెగటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్, ఇవి నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ మోర్ దాన్ అంటే ఎప్పుడైనా సరే మనం ఏం తీసుకోవాలి? మోర్ దాన్ అంటే రైట్ సైడ్ వాల్యూస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ అంటే రైట్ సైడ్ అంటే 5కి 3 మోర్ దాన్ 1 2 3 ఎక్కడొచ్చింది మనకి 8. 5కి అంటే ఏంటి ఆన్సరు? +8 ఏంటి? +8. ఓకే, నెక్స్ట్ బి 5 మోర్ దాన్ -5. ఇలా ఫస్ట్ ఇంటీజర్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? -5 ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 5 మోర్ దాన్ అంటే ఏంటి? రైట్ సైడ్ని మనం తీసుకోవాలి. 1 2 3 4 5 ఎక్కడికి వచ్చింది ఆన్సర్? 0. ఆన్సర్ ఎంత? 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 6 less than 2 అంటే 6 less than 2 ఫస్ట్ నెంబర్ లైన్ ఈ గ్యాప్ అనేది ఈక్వల్గా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ 2. ఇక్కడ 2 ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, ఏం చెప్పారు? 6 less than అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ 6 1 2 3 4 5 6 ఎంత ఆన్సర్? -4 అనేది ఆన్సర్. ఓకే, ఏంటి? -4. నెక్స్ట్ డి అంటే 3 less than -2 ఫస్ట్ నెంబర్ లైన్ -1 -2 -3 -4 -5 -6. చూడండి, -2 ఫస్ట్ మనం -2 వాల్యూస్ని నోట్ చేద్దాం. 3 లెస్ దాన్ అంటే ఏంటి? నెగిటివ్, అదే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ 1 2 3 ఎంత వచ్చింది? -5. -5 అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. యూజ్ నెంబర్ లైన్ అండ్ యాడ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దానికి నెంబర్ లైన్ యూజ్ చేసుకొని చేయమన్నారు. నెంబర్ లైన్ నోట్ చేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఏం చేయమన్నారు? 9. ఏం చేయాలి? -6
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -6. మైనస్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ వాల్యూస్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఎన్ని వెళ్ళాలి? 6 times. 1 2 3 4 5 6. 6 అంటే ఏమొచ్చింది ఆన్సర్? 3. ఓకే, ఆన్సర్ ఏమొచ్చింది? 3. మనకి ఆన్సర్ 3. మామూలుగా అయితే చూడండి, 9 ప్లస్ -6 కదా, 9 అలాగే రాసుకుందాం. -6, 9లో నుంచి 6 తీస్తే 3. ఆన్సర్ కూడా ఏమొచ్చింది మనకి? 3. లిటరల్గా కూడా 3 వచ్చింది. నెక్స్ట్ బి. నెక్స్ట్ ఏంటి? 5 - 11. ఫస్ట్ 5 దగ్గర -11 అంటే మైనస్ అంటే ఏం చెప్పాను? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే -6 అనేది ఆన్సర్. నెక్స్ట్ సి. ఇది చూడండి, -1 -2 -3 -4 -5 -6 -7 -8. నెక్స్ట్ ఏం చెప్పారు? -1. ఫస్ట్ నోట్ చేసుకుందాం. నేను చెప్పినట్టు చేస్తే ఈజీగా అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఎన్ని చేయాలి? -7 చేయాలి. 1 2 3 4 5 6 7. ఓకే, ఆన్సర్ అంతా -8. ఆన్సర్ అంతా -8. నెక్స్ట్ డి. 1 2 3 4 5 6 7 8 9 10. -1 -2 -3 -4 -5 -6 -7. ఓకే, ఇప్పుడు చూడండి, +10. +10 అనేది ఇక్కడ. వెయిట్ చూడండి, -5 +10 కదా. ఫస్ట్ -5 ఎక్కడ ఉంది కదా, ఇక్కడ. అన్నీ +10 అంటే ప్లస్ అంటే ఏంటి? రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే ఎంత? +5. ఆన్సర్ ఎంత? 5. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 నెంబర్ లైన్. ఫస్ట్ ఎక్కడ? -1. ఎన్ని? -2. మైనస్ అంటే ఏం చెప్పాను? లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసుకో. 1 2. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు, అంటే -3. అంటే మైనస్ అంటే లెఫ్ట్ సైడ్. ఎన్ని కౌంట్ చేసుకోవాలి? 3. 1 2 3. ఆన్సర్ అంతా -6. ఓకే, లేకపోతే చూడండి,
ఇంకొక విధంగా ఆర్ -1 -2 -3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 2 3 అంత మొత్తం 6 ఎడిషన్లో ఉన్నాయి కాబట్టి ముందు మనం సబ్ట్రాక్షన్ సైన్ యూజ్ చేసుకోవాలి. మనం ఇలా నెంబర్ లైన్లో చూస్తే ఎలా వస్తుంది, మామూలుగా ప్రాబ్లం వైజ్గా అయినా -6 వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ -2 ఇవన్నీ మైనస్ వాల్యూస్. 1 2 3 4 5 6 8. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ -2 ఇది. ఓకే, ఎంత +8 అంటే రైట్ సైడ్ ఎన్ని 8 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఏం చేయాలి, -4 తగ్గించాలి. మైనస్ అంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ 1 2 3 4. ఆన్సర్ ఎంత, ఫైనల్ ఆన్సర్ 2. ఇప్పుడు చూడు -2 8 + -4 మామూలుగా నెంబర్ లైన్ కాకుండా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, 2 మైనస్లు ఉంటే ఏం చేయాలి, ఎడిషన్లో యాడ్ చేయాలి. ముందు మైనస్ సైన్ బట్ట -2 -4 -6 +8 -6లో 8 తీస్తే 2, పెద్దదానికి ఏ సైన్ ఉంది ప్లస్ కాబట్టి +2. మనకు కూడా ఆన్సర్ ఏమొచ్చింది, +2. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. యాడ్ వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ లేకుండా మనం ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నెంబర్ లైన్ యూజ్ చేయకుండా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11లో నుంచి -7 తీస్తే 4. ఇక్కడ -13 అలాగే రాసుకుందాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 18. ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ముందు సబ్ట్రాక్షన్ చేయాలి. 18 - 13 5. ఇందులో పెద్దదానికి ఏ సైన్ ఉంది, ప్లస్. ఓకే, ఇక్కడ చూద్దాం, -10 అలాగే రాసుకుందాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 19. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 19లో 10 తీస్తే 9. వీటిల్లో పెద్దదానికి ఏ సైన్ ఉంది, వీటిలో పెద్దది ఏంటి, 19. ఓకే, అప్పుడు దాని ముందు ఏ సైన్ ఉంది, ప్లస్. ఇక్కడ -250 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 150. ఇది చూడండి, ఒక మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 100. పెద్దదానికి ఏ సైన్ ఉంది, బిగ్ వన్, -250 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, -380 ప్లస్ ఇంటూ మైనస్ -270. 2 మైనస్లో ఉండేటప్పుడు ఎడిషన్లో మైనస్ పెట్టి యాడ్ చేయాలి. ఒక 380 270 650. ఇది చూడండి, 217 ప్లస్ ఇంటూ మైనస్ -100. ఈ 270 -100 రెండిటికి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మైనస్ పెట్టి సింబల్ యాడ్ చేయాలి. 217 ఒక 100 317. ఓకే, వీటి కోసం ఒక చిన్న టిప్ లాగా ఉపయోగపడుద్ది. చూడండి, 2 ప్లస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు యాడ్ చేయాలి.
రెండు మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు సబ్ట్రాక్షన్ సైన్ పెట్టి ఎడిషన్ చేయాలి. ముందే సైన్ ఉండాలి, సబ్ట్రాక్షన్ సైన్ పెట్టి ఎడిషన్ చేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఎడిషన్లో అంటే ప్లస్ ఉండి మైనస్, మైనస్ ఉండి ప్లస్ చేస్తే ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి, పెద్దదానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి. ఓకే, పెద్దదానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకో. ఇవి ఒక్కటి నేర్చుకుంటే మనకి క్లియర్గా అన్ని సమ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్. చూడండి, ఫస్ట్ వీటిని సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి? ఎడిషన్. 137 ప్లస్ మైనస్ 354 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే నేనేం చెప్పాను, ఒక ప్లస్ మైనస్ ఉంటే ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 217 వచ్చింది. పెద్దదానికి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ కాబట్టి మైనస్ 217. సబ్ట్రాక్షన్ చేద్దాం. 4లో 7 తీస్తే తీయలేము, ఇక్కడ 14 అయ్యింది. 14లో 7 తీస్తే 7. ఇక్కడ ఏముండిద్ది? 4. 4లో 3 తీస్తే 1. ఇక్కడ ఏముండిద్ది? 3లో 1 తీస్తే 2. సబ్ట్రాక్షన్ చేయడం కూడా వచ్చు కదా. నెక్స్ట్ చూడండి, -52 ప్లస్ 52. 2 ఒకే నెంబరు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే 0. ఓకే, నెక్స్ట్ -312 ప్లస్ 39 ప్లస్ 192. ఓకే, ప్లస్ కదా అన్నారు. చూడండి, ఇక్కడ మైనస్ యాస్టీస్గా రాసుకుందాం. -12, ఈ 39 192 రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 231 వస్తుంది. ఇది చూద్దాం, ఇక్కడ ఎంత వచ్చింది? 231. 231లో 312 తీసామనుకోండి, పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. మైనస్ పెట్టి 312లో 231 తీస్తే 81. ఓకే, లేకపోతే ఇంకొకలాగా ఆర్, ఎలా చేసినా ఒకటే. ఈ సేమ్ యాస్టీస్గా రాసుకో. ఫస్ట్ దీంట్లో నుంచి ఇది తీసేద్దాం. -312లో నుంచి 39 తీసేస్తే ఎంత? -273 ప్లస్ 192. -273లో 192 మైనస్ చేస్తే 81. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఓకే, ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, -50 ప్లస్ ఆఫ్ -200 ప్లస్ 300. -50 ప్లస్ ఇంటూ మైనస్ -200 ప్లస్ 300. మైనస్ 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 పెట్టుకోవాలి. 50 ఒక 200, 250 ప్లస్ 300. మొత్తం మైనస్ చేస్తే ఎంత? 50 ఆన్సర్. ప్లస్ 50. పెద్దదానికి ఏ సైన్ ఉంది? ప్లస్ ఉంది. పెద్దదానికి ప్లస్ ఉంటే పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఓకే, నెక్స్ట్ 5th. ఫైండ్ ద సమ్ ఆఫ్ సేమ్ ఇలాగే -7 అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ 9 ప్లస్ 4 ప్లస్ 16. రెండు మైనస్లు ఉండేటప్పుడు ఏం చేయాలి? మైనస్ ముందు పెట్టుకోవాలి. 7 ప్లస్ 9 16. 4 ప్లస్ 16 ఎంత? 20. 20లో 16 తీస్తే 4. పెద్దదానికి ఏ సైన్ ఉంది? ప్లస్. +4 ఆన్సర్. ఇక్కడ 37.
-2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -65 ప్లస్ ఇంటూ మైనస్ -8. ఫస్ట్ 37 అలాగే రాసుకుందాం. ఇవన్నీ ఏంటి 3 మైనస్లో ఉన్నాయి, మూడిట్లకి ఇక్కడ మైనస్ సింబల్ పెట్టి యాడ్ చేయండి. మొత్తం ఎంత 75 28 ఎంత 28 65 75. 37లో నుంచి -75 తీస్తే 38. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఓకే, మీరు సబ్ట్రాక్షన్ చేయాలి, ఇలా చేస్తే వస్తుంది ప్రతిదానికి. నెక్స్ట్ యాడ్ చేస్తే ప్రతిదీ యాడ్ చేస్తే ఆన్సర్ అనేది మనకి ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ అయితే కొట్టండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఈ 6th క్లాస్ సెమిస్టర్ 1 మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, అందరూ చూడండి. నెక్స్ట్ సెమిస్టర్ 2 కూడా పెట్టాను. థ్యాంక్ యూ.